నమస్తే అన్న అందరికీ నమస్కారం. 49 మందిని పొట్టన పెట్టుకున్న మంగాఫ్లోని భవనం అగ్ని ప్రమాదంలో 3 రోజుల తర్వాత కేరళలో ఉన్న ఎన్బిటిసి మేనేజింగ్ డైరెక్టర్ కేజీ అబ్రహం గారు బాధిత కుటుంబాలను తమ సంస్థ ఆదుకుంటుందని చెప్పారు. విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఉద్యోగిపై ఆధారపడిన వారికి 4 ఏళ్ల జీతం అందించాలని చెప్పి కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే 8 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే 4 ఏళ్ల వరకు మేము జీతాలు ఇస్తామని చెప్పి ఆయన తెలిపారు. మేము బాధిత కుటుంబాలతో నిరంతరం సంప్రదిస్తూ ఉన్నాము. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాము. ఈ క్లిష్ట సమయంలో ఈ కుటుంబాలకు అండగా నిలబడడానికి ఎన్బిటిసి కట్టుబడి ఉంది. దురదృష్టకర ఘటనకు తమ సంస్థ బాధ్యత వహిస్తూ ఉన్నట్లు కేజీ అబ్రహం గారు తెలిపారు. తన ఉద్యోగులకు వసతి కల్పించేందుకు తమ కంపెనీ భవనాన్ని లీజుకు తీసుకుందని చెప్పి ఆయన తెలిపారు. ఉద్యోగులందరికీ జీవిత బీమా పాలసీ పరిధిలోకి వస్తుందని చెప్పి కంపెనీ హామీ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా 8 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పి ప్రతి బాధితుడిపై ఆధారపడిన వ్యక్తికి కూడా కంపెనీ ఉద్యోగం కల్పిస్తుందని చెప్పి కేజీ అబ్రహం గారు తెలిపారు. దురదృష్టకరణ సంఘటన జరిగిపోయింది. అలాగే ఈ యొక్క దురదృష్ట సంఘటనలో మేమేమీ చేయలేదని చెప్పేసి మా తప్పు ఏమీ లేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు అధికారులు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి, కానీ మేము ఈ యొక్క సంఘటనకు బాధ్యత వహించి ఆ యొక్క కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కేజీ అబ్రహం గారు 4 సంవత్సరాలు జీతం ఇస్తూ ఉన్నామని చెప్పి ఆయన గొప్పగా చెబుతూ ఉన్నారు. నువ్వు 4 సంవత్సరాలు ఇచ్చినా 40 సంవత్సరాలు ఇచ్చినా 49 మంది ప్రాణాలనేది తిరిగి తీసుకురాలేవు. కానీ కువైట్ లో ఉన్న మంగాఫ్లోని ఆ యొక్క భవనంలో చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాల బాధనైతే ఎవరూ తీర్చలేరు. కానీ వారికి ఏదో మేము సహాయం చేస్తూ ఉన్నామని చెప్పి గొప్పలు చెబుతూ ఉన్నారు. సహాయం కాదు, మీ బాధ్యత, చేయవలసిన బాధ్యత కంపెనీ పైన ఉంది. అలాగే బేస్మెంట్ లో మీరు 20 సిలిండర్లు ఎందుకు పెట్టారన్న దానిపైన కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని సిలిండర్లు ఒకే చోట పెట్టడం వల్ల ఒకవేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినా గానీ ఆ యొక్క సిలిండర్లు ఉండడం వల్ల ఈ యొక్క ప్రమాదం పెద్దదిగా మారి భారీ ప్రాణ నష్టాన్ని అయితే కలిగించింది. ఈ యొక్క విషయాన్ని గమనించకుండా మేము సహాయం చేస్తూ ఉన్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చేది చేసేది సహాయం కాదు, పరిహారం, నష్టపరిహారాన్ని అయితే చెల్లిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.